బేరేజ్ వేసుకుని ఖచ్చితంగా అధికార కూటమికి వాళ్ళు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఎవరు కూడా ప్రజల గురించి ఆలోచించక్కర్లా. ప్రజలు చాలా చైతన్యవంతులు. అధికార పక్షం ఏం చేస్తుందో, ప్రతిపక్షం ఏం చేస్తుందో ఖచ్చితంగా గమనిస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. రైట్. ప్రసాద్ గారు నమస్తే అండి. ప్రసాద్ గారు ఏంటి మీరేం చెప్తారు? వాళ్ళు సభకు వద్దాం అనుకున్నా సభకు వచ్చిన తర్వాత మీరు సమయం ఇవ్వకుండా అవమానించగలిగేలా చేస్తారంటే వాళ్ళు రావట్లేదు అంటే వాళ్ళని మీరు విఫలమయ్యారా? మీరు విఫలమయ్యారా? సభకు తీసుకురావడం వాళ్ళకి విశ్వాసం కల్పించడంలో సమయం ఇస్తామని మాటల వరకు చెప్తున్నారే కానీ నిజంగా సభకు వస్తే సమయం ఇస్తామని చెప్పడంలో మీరు విశ్వాసం కల్పించడంలో విఫలమయ్యారా? ముందుగా పేరు పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. ఇది ఎట్లుందంటే చిన్న పిల్లోడు కదా, నేను స్కూల్కి పోవాలంటే నాకు చాక్లెట్ ఇస్తేనే నేను స్కూల్కి పోతానా అన్నట్టు ఉంది. ఇది ఒక చిన్న పిల్లోడు, ఎల్కేజీ పిల్లోడు స్కూల్కి రారా బాబు టీచర్ అంటే, లేదు నేను చాక్లెట్ ఇస్తేనే వస్తాను స్కూల్కి అని మారం చేసినట్టుంది. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అన్నట్టు ఉంది ఈ మాటలు. నేనేంటి ప్రతిపక్ష హోదా అనేది ఫ్రిడ్జ్ లో ఉందా బీరువాలో ఉందా తీసుకొచ్చి ఇవ్వడానికి? ప్రజల చేతిలో ఉంది, ప్రజలు ఇస్తే మేము వద్దంటామా? క్రిస్టల్ క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గారికి ఆ రోజు లేఖ రాశారు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, కేబినెట్ హోదా కావాలి, నాకు అర్జెంటుగా నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి అడిగి లేఖ రాస్తే స్పీకర్ గారు ఇన్ రిటర్న్ గానే సమాధానం ఇచ్చారు. అయ్యా, శాసనసభ నిబంధనల మేరకు, లెజిస్లేటివ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేరకు ఉన్నటువంటి స్థానాలు 10% 10% ఆఫ్ సీట్స్ వస్తే నువ్వు అడగకపోయినా మేము ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, నీకు రాలేదు కాబట్టి ఇవ్వటం కుదరదు అని చెప్పి చిలక్క చెప్పినట్టు చెప్పి రాసి పంపిస్తే మళ్ళీ చిన్నపిల్లోడు చాక్లెట్ కోసం మారం చేసినట్టు నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు ప్రతిపక్ష హోదా కావాలి. మా చేతిలో లేదు మహాప్రభు. అదే నేను చెప్పేది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మాట్లాడితే ఇంట్లో కూర్చొని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి ఉదయం నుండి సాయంత్రం దాకా 2 గంటలు 3 గంటలు నీకు కావాల్సిన జర్నలిస్టులు కూర్చొని మాట్లాడే బదులు నేరుగా శాసనసభకి రా, నీకు ఏం డౌట్లు ఉన్నా మేము క్లారిఫై చేస్తాం, విత్ ఆల్ రికార్డ్స్ బ్లాక్ అండ్ వైట్ ఆన్ వైట్ పేపర్. We will give crystal clear explanation. You will be satisfied with our explanation. రా బాబు మనకి దండం పెడతామంటే రానంటాడు. వస్తే నాకు టైం ఇస్తావా, ఎంత కావాలి నీకు టైం? నీ 11 మంది సభ్యులకి మొత్తం హౌస్ లో ఉన్న టైం అంతా ఇచ్చేస్తారా? నీకు ఎంత కావాలి టైం అనేది చెప్పడానికి కూడా ముందు నువ్వు హౌస్ లోకి రావాలి కదా. నువ్వు నన్ను పాస్ చేస్తానంటేనే నేను పరీక్ష రాస్తాను అన్నట్టు ఉంది ఇది. ఒక స్టూడెంట్ ఎగ్జామినేషన్ ఫీజు కట్టాడు, హాల్ టికెట్ వచ్చింది, మెలికి పెట్టాడంట. ముందు నాకు పాస్ మార్కులు వేస్తానని చెప్పి ముందుగా నాకు అగ్రిమెంట్ చేయకుండా నేను పరీక్ష రాస్తాను అన్నాడంట. అట్లుంది ఈయన కథ. ముందుగా నువ్వు ఎగ్జామ్ రాసే కదా నీకు ఎన్ని మార్కులు వేయాలన్నా, నిన్ను పాస్ చేయాలన్నా ఫెయిల్ చేయాలన్నా డిసైడ్ చేసిన దానికి. అది వదిలిపెట్టి మీరు మీరు ఇవ్వాలా, మేము ఏకైక ప్రతిపక్షము అంటే ఏంటి మరీ చైల్డిష్ గా. క్లియర్ గా స్పీకర్ గారు నీకు రిటర్న్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నీకేదైనా ఉంటే కోర్టుకు పో, కోర్టు తలుపులు తట్టు, మామూలుగా పోతుంటావు కదా నువ్వు. చీటికి మాటికి అమరావతి పైన కోర్టుకు పోతావు, 3 రాజధానుల పైన కోర్టుకు పోతావు, డిఎస్సి పైన సిబిఐ కావాలంటావు. ఇంకేం